ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ సంస్థ వారు మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ అనేది 7, 8, 9 జూన్ నెలలో అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఇది కింగ్స్ కోహినూర్ ప్యాలెస్ కన్వెన్షన్ పిల్లర్ నంబర్ 68 పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే దగ్గర అత్తాపూర్ రోడ్లో జరగబోతుంది. అండ్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 100కు పైగా బూతులు ఉన్నాయి. అండ్ 250 మందికి పైగా ఆర్టిస్టులు దేశవ్యాప్తంగా ఇక్కడ పార్టిసిపేట్ కానున్నారు. అండ్ 30 గ్యాలరీలు దేశవ్యాప్తంగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అండ్ 3500 ఆర్ట్ వర్క్లు ఇక్కడ చూడడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు శిల్పాలు, పెయింటింగ్స్ కానీ, పెయింటింగ్స్లో అక్రిలిక్ ఆయిల్ కానీ, గ్రాఫిక్ వర్క్స్ కానీ, సో వెరైటీ ఆఫ్ కొత్త మీడియం ఆర్ట్ వర్క్స్ ఎందరో ఆర్టిస్టులు వేసినటువంటి ఇక్కడ చూడడానికి, కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ వారు మన బాంబేలో మొదలుపెట్టారు 14 సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరం కూడా అది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఢిల్లీలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా బెంగళూరులో చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఇది మొట్టమొదటిసారి రావడం అనేది మన అందరం కూడా చాలా హ్యాపీగా ఆర్టిస్టులు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక గొప్ప అవకాశం. ఆర్టిస్టులు వాళ్ళ వర్క్ని ప్రమోట్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి కూడా ఒక గొప్ప పోడియం లాంటిది ఇండియా ఆర్ట్ ఫెస్టివల్. సో భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం జరగాలని, సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఆర్ట్ ఫీల్డ్లో, నేషనల్ ఆర్ట్ ఫీల్డ్లో ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుందనే ఉద్దేశంతో మేము సంపూర్ణంగా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ వారిని ఆహ్వానించాం. అండ్ భవిష్యత్తులో కూడా వారి కార్యక్రమాలు నిర్వహించాలని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వారికి వెల్కమ్. అంటే ఇప్పుడు మామూలుగా కళాకారులు చేసినటువంటి పెయింటింగు వాళ్ళు అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటిది. కొన్ని ప్రైవేట్ గ్యాలరీసే ఆర్ట్ వర్కుల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కానీ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ద్వారా ఆర్టిస్టులు అక్కడ కొంత స్పేస్ని వాళ్ళు రెంట్కి తీసుకోవడం, ఈ జరుగుతున్నటువంటి 3 రోజులలో అక్కడ వాళ్ళు డిస్ప్లే చేసుకుంటారు. ఇది ఆల్రెడీ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ తమకున్నటువంటి పాపులారిటీ ద్వారా ఎంతోమంది ఆర్ట్ లవర్సు, ఆర్ట్ బయర్సు, ఆర్ట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరికీ కూడా ఇది వెల్ నోటెడ్ ఆర్గనైజేషను. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఎక్కడ జరిగితే అక్కడికి ఆర్ట్ లవర్స్ పోవడం జరుగుతుంది. సో మన ప్రాంతం నుంచి ఒక 60-70 మంది కళాకారులు కూడా అందులో ప్రదర్శించడం జరుగుతుంది. సో వాళ్ళందరి దృష్టిలో కూడా, అంటే బయర్స్ దృష్టిలో మన ఆర్టిస్టులు రావడం అనేది సో వాళ్ళ ప్రమోషన్కి, వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా ఉపయోగం. సో ఆ రకంగా ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఒక బ్రిడ్జ్ ఆర్ట్ బయర్స్కి, ఆర్ట్ లవర్స్కి, ఆర్టిస్టులకి ఈ మధ్యలో, అంటే గ్యాలరీలకు సంబంధం లేకుండా ఒక బ్రిడ్జ్ లాంటి రోల్ ప్లే చేస్తుంది. అందులో గ్యాలరీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ఆర్ట్ వర్క్ని ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది.